వరంగల్ ఎంజీఎంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో డయాలసిస్ పేషెంట్లకు వైద్యం అందడం లేదు. నెఫ్రాలజీ బ్లాక్లో సరైన సిబ్బంది లేకపోవడంతో డయాలసిస్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డయాలసిస్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 6 ఏళ్ల కిందట ఎంజీఎంలో డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్లో వైద్యం చేయించుకోలేని పేద రోగులు డయాలసిస్ కోసం ఎంజీఎంకు వస్తున్నారు. గతేడాది ఎంజీఎంలో 114 మంది కిడ్నీ రోగులు డయాలసిస్ సేవలు పొందగా ఇప్పుడు 500 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రిలోని పై అంతస్తులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో వెళ్లేందుకు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ చేసేందుకు సరైన డాక్టర్లు లేరని అంటున్నారు పేషెంట్లు. ఎంజీఎంకు వస్తున్న వారిలో కొందరు ప్రైవేట్ డయాలసిస్ సెంటర్లకు వెళుతున్నారు. బీపీ, షుగర్ ఉన్న వారికి కిడ్నీల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా వేసుకోవడంతో పాటు మనం ధరించే దుస్తుల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయంటున్నారు. మనకి విలేజెస్లో అవేర్నెస్ లేక కొంతమంది కంపౌండర్స్ పెయిన్ కిల్లర్స్ అలా ఇవ్వడం వల్ల పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ మేజర్గా వస్తున్నాయి. ఇంకోటి బై బర్త్ వాళ్ళకి కిడ్నీలు చిన్నగా ఉండడం వల్ల కూడా డయాలసిస్కి రావాల్సి వస్తుంది పేషెంట్స్. జీన్స్ వల్ల కూడా సంక్రమించి వ్యాధి వృద్ధి చెందుతుంది. కొన్ని యాక్సిడెంట్ కేసెస్ వల్ల కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది. మేజర్గా వచ్చి బీపీ వల్ల, షుగర్ వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ 70% పేషెంట్స్ ఈ వ్యాధికి గురవుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు సరిపడా ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్లను నియమించాలంటున్నారు రోగులు. ఏరియా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటున్నారు.